హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీకి మోడీ భారీ కానుకండి. సో త్వరలోనే గుడ్ న్యూస్. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ మోదీ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు. కేంద్రంలో ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ఢిల్లీ నుంచి మోడీ, ఇటు ఏపీ చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరున్నాయి. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారం చేపడుతున్నారు. నెంబర్ గేమ్ ఆసక్తిగా అయితే మారుతోంది. బాబు మరియు నితీష్ ఇప్పుడే ఎన్డీఏలో కీలకంగా మారారు. ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ అంగీకరిస్తారా, వరాలు ప్రకటిస్తారా అనే దానికైతే వేచి చూడవలసి ఉంది. ఏపీకి కేంద్రం మద్దతు ఎలా ఉందంటే కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో ఈ నెల 9 మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. సో మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు. మరి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు మోదీ. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఈసారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే వారి సంఖ్య, పేర్లు, శాఖల గురించి ఎన్డీఏ ముఖ్యులతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. మరి చంద్రబాబు యంత్రాంగం ఏ మేరకు అంటే ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి 2 లేదా 3 అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం తగ్గే టీడీపీకి 2 బెర్తులకు పరిమితం కానుందని అయితే చెప్తున్నారు. బీజేపీ నుంచి పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అయితే భావిస్తున్నారు. ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉండడంతో కీలక శాఖలు అయితే కేటాయిస్తారని చెప్తున్నారు. ఏపీలో పురంధరేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి కేంద్రంలో మరొకరికి కేంద్ర మంత్రి హోదా అయితే, అలాగే ఇద్దరికి సహాయ మంత్రుల హోదా దక్కుతుందని అయితే అంచనా వేస్తున్నారు. అయితే దీనిపైన ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుందండి. అలాగే మోదీ ఆలోచన ఏంటంటే ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీలను అమలు విషయంలోనూ సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుంచే అదే రకమైన ప్రతిపాదన వస్తుందనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీనిపైన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక పోలవరం పునరావాసంతో పాటుగా సవరించిన అంచనాల ఆమోదంపై కూడా చర్చ సాగుతుంది. దీనిపైన మోదీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి క్యాబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుందని అయితే సమాచారం అండి.